వస్తుండమ్మ మా ఇంటికి ఇంటి తాళ విసురుతారు పక్కింటికి చుట్టం వస్తుండమ్మ మా ఇంటికి ఇంటి తాళ విసురుతారు పక్కింటికి చుట్టం వస్తుండమ్మ మా ఇంటికి. ఈ విధంగా మానవ జీవితంలో మానవి పల్లకి సాగే టపట పట 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 పచమట బొట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది తమ చేతిలో పని పుట్టింది పాటతోటే జత కట్టింది. ఇప్పటి వరకు గానాలాపన చేసిన ప్రజానాట్య మండలి రమణ గారికి తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కోరెల శివప్రసాద్ గారు కళావేదికను ప్రారంభిస్తున్నారు. డాక్టర్ కోరెల శివప్రసాద్ గారు కళావేదికను ప్రారంభిస్తున్నారు. వారితో పాటు తసలు కూడా అలాగే సత్తలపల్లి ఇన్ఛార్జి టీడీపీ పార్టీ ఇన్ఛార్జి నిమ్మకాయల రాజనారాయణ గారిని రామస్వామి గారిని ఎన్నికై కావచ్చు. అమ్మ ఇదేనమ్మా ఫోకస్ వచ్చిన గౌరవ పెద్ద అధ్యక్షులు మన ప్రగతి కళా మండలి అధ్యక్షులు మన సాంబయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాజీ మార్కెట్ ఇప్పుడు తర్వాత జీటీసీ బ్యాంక్ చైర్మన్ గుంటూరు మన మమ్మీ వెంకటసుబ్బయ్య గారు నటరాజ విగ్రహానికి పూలమాలతో అలంకరిస్తున్నారు. జీటీసీ బ్యాంక్ చైర్మన్ మమ్మీ వెంకటసుబ్బయ్య గారు నటరాజ విగ్రహానికి పూలమాలతో అలంకరిస్తున్నారు. ఇప్పుడు మన పట్టణ తెలుగుదేశం పార్టీ ఈ మండల నియోజకవర్గ ఇన్ఛార్జి నిమ్మకాయల రాజనారాయణ గారు జ్యోతి ప్రతినిధి చేస్తున్నారు. అలాగే పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ఎన్ రామస్వామి గారు కూడా జ్యోతి ప్రతినిధి చేస్తున్నారు. ఇప్పటికి 40 వార్షికోత్సవాలు నిర్వహించుకొని 40 వార్షికోత్సవాలు ప్రగతి కళా మండలి అధ్యక్షుడిగా మన మోతలపాటి సాంబయ్య గారు కూడా జ్యోతి ప్రతిమ చేస్తున్నారు. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మమ్మల్ని వెంకటసుబ్బయ్య గారు ఇప్పుడు జ్యోతి ప్రతిమ చేస్తున్నారు. వీరందరికీ ఈ కార్యక్రమానికి రావడానికి ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జాతీయ పిఎంకేఎం ఫైనాన్స్ మరియు మాతృశ్రీ అచ్చమాంబ కళా పరిషత్తు సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాటికల పోటీలకు ఇచ్చేసిన తొమ్మాడు వెంకటరావు గారు కొబ్బరికాయ కొట్టాలి. తొమ్మాడు వెంకటరావు గారు కూడా
జనం కారణం ఏంటంటే కాలాతీతం అయింది. ఇంకా 2 నాటికలు జరుగుతాయి కదా. ఆ 2 నాటికలు కూడా 50 నిమిషాల నుంచి 60 నిమిషాల లోపులోనే జరుగుతాయి. ఇప్పుడు ఈ సభ కూడా చాలా త్వరగా ముగింపు జరుగుతుంది. రేపు మాత్రం 8:30కే కార్యక్రమం బిగిన్ చేయడం జరుగుతుంది. మిగతా కళాంజలి తెలియజేస్తూ ఇప్పుడు అలాగే గౌరవనీయులు కారుమూరి సీతారామయ్య గారు ప్రముఖ నటులు, దర్శకులు, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ మన సత్రపల్లిలో కూడా ఆయన రిజిస్ట్రార్ గా చేసి ఉన్నారు. వారు మంచి కళాకారులు, మంచి జడ్జి కూడా. వారిని మనం నిర్ణయించుకోవడం జరిగింది. కారుమూరి సీతారామయ్య గారిని జడ్జి స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖ స్వర నిర్ణేత, నటులు, దర్శకులు అయినటువంటి రాజా తాతయ్య గారిని కూడా జడ్జిగా నియమించడం జరిగింది. కావున కూర్చోవాలి కాబట్టి వేదిక మీద వెళ్ళలేకపోయాం. నర్సయ్య గారు కూడా వచ్చి వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. నర్సయ్య గారిని కూడా జడ్జి స్థానంలో కూర్చోవలసిందిగా మేము కోరుతున్నాం. మరి కొద్దిసేపట్లో బహుమతి పొంది అనేకమైనటువంటి కళా పరిషత్తులు, కళాకారులతోటి సత్సంబంధాలే ఉండడం కాకుండా మంచి హృదయం ఉన్నటువంటి ఆయన డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా బహుమతిని పొంది, సత్కారాన్ని పొంది, నేడు ఆంధ్ర రాష్ట్రం గర్వించే విధంగా, సత్తనపల్లి పులకించే విధంగా, ఈ వేదిక ఆహ్లాదపరిచే విధంగా ఆనందకరమైనటువంటి వేదిక ఎక్కినటువంటి గురుగారు సామయ్య గారిని మొదటిగా ఈ పరిషత్తు తొలి వార్షికోత్సవంలో ఈ తొలి రోజున వారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. పిరమిడి సామయ్య గారికి 10 మందిని వెంటేసి తిరిగి నర్సాపేటలో అద్భుతమైన భువనచంద్ర ఆడిటోరియాన్ని నిర్మించి, అది నాటకానికి కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కళాకారులందరూ వెళ్ళి ఆయనకి మొరపెట్టుకున్నప్పుడు ప్రత్యేకంగా డాక్టర్ తోడలి శివప్రసాద్ అనేటువంటి ఓపెన్ ఆర్ట్ థియేటర్ని నిర్మించినటువంటి కళా పోషకుడు, కళాభిమాని, నిత్య కళా కృషివరుడు, కళాకారులకు అండగా నిలిచేటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ తోడలి శివప్రసాద్ గారికి మనవి చేస్తున్నాం. చాలా మంది ఉద్దండులు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, వేదిక మీద కళా పోషకులు ఉన్నారు. వాళ్ళందరికీ వినమ్రంగా నేను హృదయపూర్వక ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, మానవ వికాస విజ్ఞాన వేదం తొలి సాహితీ సౌరభ దీపం, నిత్య చైతన్య భావనా బీజం, పంచకావ్యాగ్ని తెలుగు నాటకం అన్నారు. అలాంటి తెలుగు నాటక రంగ వికాసానికి, పురోభివృద్ధికి, తెలుగు భాషాభివృద్ధికి ఎక్కడో నగరాల్లో, పట్టణాల్లో నీరాజనాలు అర్పిస్తుంటే, గ్రామీణ వాతావరణంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి కళాపోషకులైనటువంటి పిఎంకే కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు రమణ గారికి, అలానే అచ్చమాంబ కళానికేతన్ కళాకారుడు అంత గొప్పవాడండి. కళాకారుడు పూర్వజన్మ సుకృతంతో పుట్టేటువంటి కళాకారుడు. కర్మ సిద్ధాంతాన్ని, భారతీయ సంస్కృతిని మనం నమ్మగలిగితే కళాకారుడిగా పుట్టడేది ఒక వరం. అందుకే కవల్ని కళాకారుల గురించి జాషువా గారు ఒక చోటు ఉంటారు. రాజు మరణించిన ఒక తార రాలిపోయి, కవి మరణించిన ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకల ఎందు అంటారు జాషువా మహాకవి. అంతటి గొప్పవాడు కళాకారుడు. జీవన వేదం నాటకం, జీవన గీతం నాటకం, జీవన హితం నాటకం. ఈ వేదాన్ని స్మరించి వాడు చేసే పని సినిమా రంగం అంటే తలుపు మెడుగుతో ఏదో ప్రజలను ఆకర్షించడానికి చేసే కార్యక్రమం. అక్కడ అది వాస్తవం కాదు, ఇక్కడ వాస్తవం మన కళ్ళ ముందు చేసే కార్యక్రమం. ఈ నాటక రంగం అయితే గతంలో ఎంత ప్రాచుర్యం ఉందో దానికి ఈ రోజున మరి దానికి తగ్గిపోతుంది. మరి మా ఊరు కూడా తీసుకెళ్తానని కూడా చెప్పాను. ఈ రోజున ఎంత చక్కని కార్యక్రమం ఈ గుడిపూడి గ్రామంలో
ఒంగోలు ఆర్ట్స్ వారు అలాగే అచ్చమాంబ మరి దానికి సంబంధించిన వారు అందులో పైన గుడి కానీ కింద ఈ ఆడిటోరియం కానీ నిజంగా నా అదృష్టం భావిస్తున్న రాగానే వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకుని వచ్చాను. డాక్టర్ గారు చెబుతాను నేను ఎప్పుడు చూశాను అన్నారు. చాలా సంతోషం ఇక్కడ రావడం. మరి ఇటువంటి కార్యక్రమం మిస్ అయితేనే బాధపడేవాళ్ళం. ఈ రోజున నాటక రంగం అంత యువకుడు వయసు 70 అయినా మేము యువత అధ్యక్షుడిగా పోటీ చేయమని అడిగాము మా నాన్నగారిని. 20 ఏళ్ల మనసు అయింది, అందుకే ఆయన్ని యువత అధ్యక్షులను పిలుస్తూ ఉంటాం. మా టీడీసీ చైర్మన్ అన్నగారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలానే PMKM ఫైన్ ఆర్ట్స్, అలానే అచ్చమాంబ కళా పరిషత్తు సంయుక్తంగా నిర్వహించబడినటువంటి ఈ నాటక పోటీలు ఇవన్నీ కూడా గతంలో నాటక రంగం. కానీ ఈరోజు ఎంతో మంది కవులు, ఎంతో మంది నటులు, ఎంతో మంది గాయకులు వారు కష్టపడి శ్రమించి సంవత్సరాలు పడి నేర్చుకొని ఈరోజు నా ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా డబ్బు కోసమో ఇంకో దానికోసం రాలేదు, వాళ్ళు నేర్చుకోవడం కోసం రాలేదు. వాళ్ళు నేర్చుకున్నటువంటి సమాజంలో కొంతైనా మెరుగుపడాలి. మన ఇందాక మిత్రులు పాటలు పాడారు, వారి పాటల్లో ఎంతో చూపించారు మనకు. ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా వారు ఇచ్చేటువంటి మెసేజ్ కనీసం మనలో వచ్చినటువంటి ఇంతమందిలో కనీసం 10 మంది అయినా కూడా అన్నని తమ్ముడు ప్రేమించడం ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకొని రాబో రోజుల్లో నాటక రంగాన్ని మనందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలకు, ఇక్కడ ఈ నిర్వహణ కమిటీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు. చెమ్మకాయల రాజనారాయణ గారికి కృతజ్ఞతలు. చివరిగా అత్యంత సభాధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది గౌరవనీయులు పావలయ్య గారికి, వేదిక పైన ఉన్నటువంటి నా ఆప్తులు, రతనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు రాజనారాయణ గారు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు, రూరల్ మండలం అధ్యక్షుడు సోదరుడు లక్ష్మణ్ గారు, సంఘం డైరీ డైరెక్టర్ అయినటువంటి నా సోదరుడు కృష్ణారావు గారికి, సాంబయ్య గారికి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సోదరుడు రామచంద్రరావు గారు, మరి యొక్క కళారంగంలో జంధ్యులైనటువంటి బ్రాహ్మణుడు మా సాంబయ్య గారు, అదే గుడిపూడి గ్రామంలో నాకందరూ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. కానీ నేను ఎక్కువసార్లు రాకపోవడానికి కూడా కారణం ఉంది, అది కూడా మీకు తెలుసు అనుకుంటాను. మరి అలాంటి గ్రామంలో మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రాజశేఖరం వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా వచ్చి నాతో చెప్పారు రావాలంటే. నాకు ఎంతో ఇష్టం గుడిపూడి గ్రామం అంటే. గతంలో అనేక మార్పులు రావడమే కాదు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామాలు కూడా సేవ చేసే అవకాశం నాకు కల్పించారు మీరందరూ కూడా. అలాంటి మీకు ఈ రోజున మాతృశ్రీ అచ్చమాంబ కళా పరిషత్ ఆధ్వర్యంలో SKPM వారి యొక్క ఈ PMKM ఒంగోలు వాళ్ళ యొక్క సహకారంతో 3 రోజులు జాతీయ సాంఘిక నాటక పోటీలను నిర్వహిస్తున్నారు. మీరందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు నాటికల పోటీలు అంటే తుఫాన్లో సముద్రాన్ని ఈదినంత గొప్ప పని. మామూలుగా నాటికలు అంటే గొప్పగా మాట్లాడతాం, కానీ నాటికలు చూడటానికి మాత్రం చాలా తక్కువ మంది వస్తారు. నాటికల పోటీలు పెట్టడానికి మాత్రం చాలా తక్కువ మంది ముందుకు వచ్చే సందర్భం ఈరోజు చూస్తాం. ఒకప్పుడు పల్లెటూళ్ళలో సినిమాలు లేనప్పుడు తెల్లారి 5 గంటల వరకు ముసుదని అట్లా కూర్చుని చూస్తునేవాడు అనమాట. అలాంటి రోజులు పోయినాయి. ఈరోజు గంట సినిమా కన్నా కూడా ఎక్కువ చూడడానికి పరిస్థితులు వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా కాలంతో పరిగెత్తడం అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో నాటక రంగం చాలా ప్రజల మద్దతుని కోల్పోతుంది అని చెప్పడానికి చాలా బాధగా ఉంది. నేను అందుకనే ఉడతా భక్తిగా నరసరావుపేటలో ఒక టౌన్ హాల్ని నిర్మాణం చేశాం.
అందులో నేను అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా 2వ శనివారం సాయంత్రం 6:30 గంటలకి కార్యక్రమం మొదలు కావాల్సిందే. జనం వచ్చినా రాకపోయినా కరెక్ట్ గా 6:29 అయితే తెరలేవాల్సిందని పెట్టాం. కొన్ని రోజులు అలవాటు పడిపోయారు జనం కూడా. ఒక లేట్ అయిపోతే ప్రోగ్రామ్ మిస్ అవుతామని చెప్పి రావడం మొదలు పెట్టారు. అంటే జనాన్ని అలవాటు చేయడం మొదలు. ఎందుకంటే మన పూర్వీకుల ఆస్తి కళారంగం. ఈ కళారంగం ప్రజల మద్దతుతో పాటు ప్రభుత్వ మద్దతు కూడా కోల్పోతుంది. ఈ రోజున వాళ్ళ పేరుకి నంది అవార్డులను పెట్టినా, ప్రభుత్వ పరంగా పోటీలు పెట్టినా అందులో ఏ కులం వాడికి ఇస్తున్నాం, ఒక కులం వాడికి ఇచ్చిన ఒక కులం వాడికి ఇకపోతే ఏమవుతుంది, ఈ ఆలోచన తప్పక అందులో ఎవరు సమర్థుడు. ఈ రకంగా చేసేది ఇది ప్రకృతి పరమే కాదు, ప్రకృతిగా ఉన్నట్టుంటుంది ఇవన్నీ చేయడం. అందుకనే నా ఉద్దేశంలో ఇలాంటి పోటీలు కళారంగంలో నాటి పోటీలు